మానవత్వం ఉన్న ప్రతి ఇంట్లో తెలంగాణ మొత్తం ఇవాళ ఒకటే చర్చ. ఒక పాపను కాలుతో తన్నే దుర్మార్గుడు ఎవడని చెప్పని ప్రతి దగ్గర, ప్రతి ఆడోళ్ళు, ప్రతి ఇంట్లో మనిషి అన్నట్టు ప్రతి ఒక్క దగ్గర ఒక చర్చ జరుగుతుంది తెలంగాణలో. అసలు నిజంగా ఇది నిజమేనా కాదా? ఇట్లా నిజంగా ఇవాళటి కాలంలో కూడా కాలుతోని ఒక చిన్న పాపను 2 నెలల పసి కందును తన్నేటువంటి సాహసం చేసేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక హీనుడు, నీచుడు, రాక్షసులను వెనకటిన్నాం కదా. అటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అంటే వీడికి వచ్చినాక ఆ పాప తల్లితోని మాట్లాడిన తర్వాత, పాప అత్తతోని మీనత్తోని మాట్లాడిన తర్వాత, పాప నాయనమ్మతోటి పాప తండ్రితో మాట్లాడిన తర్వాత అందరిది ఒకటే ఒక మాట ఉన్నది. పాపను మధుసూదన్ రెడ్డి అనేటోడు ఒక నీచుడు కాలుతో తన్నిండు. తంతే ఆ పాపకు ఇంటర్నల్ ఇంజురీ అయిందట, ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, తర్వాత చనిపోయింది. దేని గురించి? ఇది ఇంత అహంకారం వీళ్ళకి ఎందుకు వచ్చింది? ఇంత దుస్సాహసం, ఇంత రాక్షసత్వం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి బంధువులట వాళ్ళు. రాగానే చెప్తున్నారు ముఖ్యమంత్రి చుట్టాలు వాళ్ళు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చుట్టాల వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టాలట. ఎందుకంటే మాకు పక్కకే ఇక్కడికి 30-35 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లి ఉన్నది. వీళ్ళంతా మా వాళ్ళే, రాజ్యమే మా చేతులు ఉన్న తర్వాత మమ్మల్ని ఎవడేంద్రా పీకేది అనే ఒక అహంకారం ఇలా తలకాయలకు ఎక్కింది. అయ్యా ఎంత దారుణం అంటే భగవంతుని దగ్గర, దేవుని సన్నిధిలా ఇంత కిరాతకంగా, ఇంత నీచంగా, ఇంత హీనంగా చూడు గిన్నెని ఎట్లా కొట్టబుద్దైందా? మనుషులా మీరు పశువులా? ఒక 10 మంది కలిసట అడ్డగోలిగా అతి నీచంగా కొడుతుంటే అది ఎవరు? భార్య ముంగట, తల్లి ముంగట, పాలు తాగే పసిపిల్ల ముంగట, సంకలున్నటువంటి పిల్ల ముంగట కొడుతుంటే తీసుకుపోయి ఆ పాపను తీసుకుపోయి కొట్టు ఆపుతుంటే భార్య పోయి కూడా, తల్లి భార్య ఇద్దరు పోయి కూడా ప్రాధేయపడుతుంటే కూడా, అయ్యా మీరు తాత వరుసలు పెట్టి పిలిచిరు, తాత నువ్వు పొద్దున్న లేసో చూస్తావు, నీకు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు ప్రాధేయపడుతుంటే కూడా నీచంగా కొట్టిండ్రు. సరే చిన్న పిల్లని చూసిన కనికరం వస్తామని చెప్పి పాపని కాళ్ళ కాడ వరిస్తే కాలుతోందని నిన్నట. సమాజమా చూడుండ్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎంత ఘోరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అన్యాయంగా ఉన్నదో అని. చేసిన పాపం ఏంది? గుడిలకు లోపలికి పోతుంటే గేటు పెట్టి 100 రూపాయలు అడిగిరట. 100 రూపాయలు దేనికి సార్? మరి రిసీట్ ఇస్తే చదువుకున్నా. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? ఏం చదువుకోలేదు. చదువుకోకున్నా చైతన్యంతో 100 రూపాయలు ఇస్తే నాకు రసీదు అని చెప్పారు. ఇస్తే మేము దేవుని కాడేస్తాం, రసీదు ఇస్తే మేము లోపలికి పోతాం అని చెప్పారు. అయినా గుడికి మొత్తం ఊడిసే పని అన్ని పనులు మేమేగా చేసేది, మా దగ్గర కూడా పైసలు ఎందుకు అన్నారు. అదే పాపం, వీళ్ళు చేసిన పాపం గది. దానికి నువ్వు ఇవ్వకుంటే పక్కకు జరగని పక్కకు రూమ్లు వేసిండ్రు. అది తెలుసు. అది వేసుడే కాదు, ఏమేమి తిట్టిరు తల్లి, ఏమేమి మాటలు తిట్టిరు? ఓసిడి ముండా ఏమన్నారు? ఇంకా ఇనాలే సమాజం. లంజం ముండా, బోసిడి ముండా, ఇంకేంటిదమ్మా గలీజ్ గా అమ్మనా బూతులు తిట్టిండ్రు వాళ్ళు. ఇట్లా బట్టి ఇట్లా బట్టి నెట్టిరట, ఒకరి భుజాల మీద బట్టి నెట్టిరట, అడ్డగోలుగా నెట్టిండ్రు. దాన్ని వింటున్నా. చనుబాలల్లో పాలు తాగే పాపను కూడా ఇట్లా గుంజిరని చెప్తూ తల్లి చెప్తుంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయికొస్తాను, నీకు కూడా బిడ్డ ఉన్నది, నేను ఇట్లా మాట్లాడేద్దామో నాకు తెలియదు, కానీ వాళ్ళని చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఈ మాటలు విని ఇంత దౌర్భాగ్యమా, ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా అని చెప్పి భర్త, అరే నా కూతురు నా భార్యను ఇంత అవమానిస్తారా అని చెప్పని ఏదో వాట్సాప్లో మెసేజ్ పెట్టిండట. మెసేజ్ పెట్టినవా? ఒక చిన్న మెసేజ్ పెట్టిండట. అరే మెసేజ్ పెడితే వాళ్ళకి, అరే వీడు ఇట్లా మాన మీద మెసేజ్ పెడతారా వాట్సాప్ గ్రూప్ లా? ఏమన్నాడు? ఇదే మాటలు మీ ఇంట్లో అంటే ఎట్లా ఉంటది అని అన్నాడు. అంతే. అన్నందుకే మీకు అంత రోషం వస్తే దాన్ని అనుభవించిన వాళ్ళకు వాళ్ళకి ఎంత మానసిక క్షోభ ఉండాలి? దానికి తీసుకొచ్చి కొడుతుంటే అడ్డం పోతే ఇలా పాపని చంపిరు మీరు. ఈ హంతకులు ఇప్పటికి ఎంతసేపు అయింది ఇది జరిగి? నిన్న 5 గంటల నుంచి 5 గంటల నుంచి ఎంతసేపు కొట్టిరు నిన్ను? ఇదంతా ఈ పెదవి ఊపింది దాంతేనా? ఈ పెదవి ఊపిందంతా పన్ను ఇరిగిపోయిందా? సూపిరు. అరే మాకు కొట్టరాక కాదు, మాకు చేతగాక కాదు, మాకు కొట్టరాక కాదు. ముఖ్యమంత్రి సుట్టపోలైనా ఎవరైనా కానీ మేము కొట్టదలుచుకుంటే నైజామోడు అసంటోడు మీ రాజ్యాలు చూసిన నైజామోడు పైజాం ఉడవికి పంపించినాం తెలంగాణకి వెళ్ళి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీ గడిల పాలన ఈ ముఖ్యమంత్రి కూడా గడిల పాలన, దొరల పాలనకు వ్యతిరేకంగానే వచ్చిండు కదా. నువ్వు గదే పని చేస్తున్నావు. మేము తిరుగుబాటు చేస్తే ఊర్లకి వెళ్ళి
దొరలు భూస్వాములు అంటోళ్ళు బిడ్డ అందరు మలుచుకొని ఒక్కొక్కటి హైదరాబాద్లల్లా వేరే దేశాల కాడికి పోయినరు. కానీ మేము తుపాకులు పట్టదలుచుకోలేదు. ఇప్పుడు మా జనం కూడా సోయికి వస్తున్నారు. మా ఓట్లు మాకేసుకొని అధికారంలో ఎట్ట రావాలో అది మేము తీసుకుపోయే చర్చ చేస్తాం. కానీ ఒక 4 గంటలు పెట్టి ఓ రూమ్ లేసి కొట్టుడు ఇది ఎంత దుర్మార్గమైన పని. ఎవడన్నా ఎంపీ మాట్లాడిన మీతో పొద్దున్న నుంచి ఇగో ఈ తల్లి మాదిగ బిడ్డ అంతేనా, ఈ తల్లి మాదిగ బిడ్డ, ఈయనే సాకలాయనే రజకుడు. మరి మీ బట్టలు ఉతికి మీ అంట్లు ముట్లు అన్ని తోమిన ఆయన తరాలకెళ్ళి చేసిన వాళ్ళు వాళ్ళకు మీరు చూపేటువంటిది ఇది ఆడబిడ్డ. వాళ్ళ అక్క కూడా తోబుట్టును కూడా అడ్డగోలుగా కొట్టిరట. ఇది మీకున్నటువంటి నీచ సంస్కారము, మీకున్నటువంటి కుసంస్కారము, కుబుద్ధి మీకున్నది. ఇగో ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉన్నది. సమాజం కూడా తెలుసుకోండి, చూడండి ఎటువంటి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చి పెడితే ఏం జరుగుతున్నది అనేది. ఇప్పుడు ఇగో ఈ పాప చూడండి, ఇగో 2 నెలల పాప. సమాజమా చూడండి, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు చూడండి. ఇగో ఈ చంటి పాపను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హత్యకు గురైంది. కాలుతోని ఒక దుర్మార్గుడు, అది దేవుని గుడిలా దేవుని సన్నిధంలా కాలుతో తన్నిరు. మరి ఆ భగవంతునికి మాయ ఏమైందో తెలియదు, కానీ ఆ దుర్మార్గుని కాలు ఎట్లా పడిపోలేదు అర్థమైతలేదు. ఇంకా ఇప్పటికీ ఆ పోలీసు వ్యవస్థ ఇంకా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది. ఇప్పటికి అసలు ఏం జరుగుతున్నదో బయటికి చెప్తలేరు. రాత్రి తీసుకొచ్చి పిల్లను దానా సంస్కారం చేయండి, మేము ఎట్లా కేసులు పెడతామన్నారట. 3 అరెస్ట్ చేసినాం, 4 అరెస్ట్ చేసినాం అంటున్నారట. ఒక్కరినైనా అరెస్ట్ చేసినట్టు మరి మీడియా ముంగట చూపించాలి కదా. మీడియా మిత్రులారా మీకు ఏమైనా చూపించి రావాలి ఇప్పటిదాకా ఎవరికైనా ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా ఏమని, బీసీ ప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు కదా. ముఖ్యమంత్రి అంతా దోకేబాస్, చెత్త, లంగా, లఫంగా మాటలు మాట్లాడేటోడు. నేను అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ను మించిపోయింది. నేను హోంమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుపడుతున్నామా తెలంగాణ సమాజం నీ అసొంటోని గురించి మాట్లాడి నీ అసొంటోని అధికారం తీసుకొచ్చి. ఎందుకంటే నిన్నైతే ఇప్పటిదాకా ఒక్కల వరే అలా లేదా, ఎవరిని వాళ్ళ ఇంట్లోనే ఎవరిని అరెస్ట్ చేసినావు. చిన్న గిట్టేమనైతే రాత్రి మేము దగ్గర పోతే రాత్రి పూట ఇళ్లకు పోయి తీసుకుపోయి నానా టార్చర్ చేస్తున్నారు కదా. ఎంతమందిని ఇప్పుడు ఈ చంపినటువంటి హంతకులను నువ్వు మన నీ ఇంట్లో పెట్టుకున్నావా, నీ సుట్టపోలు అని చెప్పి ముఖ్యమంత్రిని ఇంట్లో పెట్టుకున్నావా, లేకపోతే నీ అన్నదమ్ముల ఇంట్లో పెట్టుకున్నావా, ఏడ పెట్టుకున్నావు? ఇప్పటిదాకా అరెస్టులు జరగలే. ఎందుకు కూర్చున్నది రోడ్ల మీద పొద్దు నుంచి తిండి లేకుండా ఆడి నుంచి ఈ దాకా వచ్చి కూర్చొని నిన్నటి నుంచి వాళ్ళ మనోవేదన మామూలుగా లేదు. నిన్నటి నుంచి ఇంతసేపు జరిగినా స్పందిస్తలేవు కాబట్టి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం ముంగట ప్రజాస్వామ్యం కూని అవుతున్నది. నీ రాహుల్ గాంధీ శరం లేనోడు ఆయన పొద్దుగా లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. ఏ రాజ్యాంగం చెప్పిందా కాలుతో తన్నుమని, చంటి పిల్లల కాలుతో తన్నుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఇటువంటి ఆడబిడ్డలను కొట్టుమని ఏ రాజ్యాంగం చెప్పింది? ఎక్కడ పడితే అక్కడ చేతులేమని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పింది? రాహుల్ గాంధీ నీ ఏజెంటు బయట ఉన్న రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా. ఇంత అన్యాయము నేను అనుకుంటా. ఇప్పుడు వెనకట పరివాతల బతుకమ్మలు ఆడిపించినటువంటి రజాకార్ల వారసుడు ఎవడన్నా తెలంగాణలో ఉన్నాడంటే ఇలా రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి. నువ్వే రజాకార్ కాసిం రజ్వీ వారసునివి తెలంగాణలో బతికినవు. నువ్వు అంతకునివి, అంత దుర్మార్గుని. నువ్వు బుద్ధి సిగ్గుండాలి. జనమా చూడండి, ఇటువంటి దుర్మార్గులను ఎన్నుకోకండి. ఇంకా భవిష్యత్తులో మేం చెప్తున్నాం ఇక్కడ నుంచి ఈ ఎస్గ్రేషియాలు ఇవన్నీ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ తక్కువనే. వీళ్ళకు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే. నీ ఇంట్లో పెట్టుకొని ఈ కుటుంబాన్ని వీళ్ళిద్దరిని నీ ఇంట్లో పెట్టుకొని నీ జీవితాంతం నువ్వు నీ కుటుంబం వీళ్ళకు సేవ చేసినా వీళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి దేనికి కూడా ఒక పైసా ఈక మంద కూడా పనికిరాదు. ఎంత ఆశతోని 9 మాసాలు మోసి కన్నటువంటి బిడ్డను కాలుతో తన్ని చంపినవంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందా నీ రాజ్యంలో? రేవంత్ రెడ్డి నీ సుట్టపోలని కాపాడే ప్రయత్నం చేస్తున్నావేమో. సమాజం చూస్తున్నది, దీంతో సమాజం చూస్తున్నది. సమాజం మొత్తం నేను ఇప్పుడు చీ అనుకుంటుంది, ఆల్రెడీ చీ అనుకుంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ లో అసలు హత్యానేరం ఉన్నదా అంటే మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కదా. పోస్ట్ మార్టం దేనికే చంపిందా లేదా తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నది విట్నెస్ చెప్తున్నారు, ఐ విట్నెస్ చెప్తున్నారు, ఉన్నారు, తల్లి చెప్తున్నది, మేనత్త చెప్తున్నది. కేసులు పెట్టి వాళ్ళని లోపల పడేయాలా లేదా అని ఒకటి గుర్తు పెట్టుకోండి. అసలు ఇంకొకటి ఈడ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి సమాజం కూడా వినాలి. విచిత్రం ఏంటంటే దెబ్బలు వీళ్ళు తింటారు, బూతులు వీళ్ళు తింటారు, అమ్మనా బూతులు తింటారు, లంజాయ్ బింజాయ్ అని అన్ని మాటలు వీళ్ళని అంటారు, వాళ్ళే అన్ని అంటారు, కొడతారు, వీళ్ళని మొత్తం కొడతారు. ఆఖరికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదో ఇచ్చినట, వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళ మీద కేసు అయిందట. కానీ బిడ్డ చచ్చిపోతే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు కాలేదట. ఇది ఎక్కడ విచిత్రమా? ఇది ఎక్కడ అన్యాయం?
అంటే వీళ్ళ మీద పెట్టి కోర్టు కూడా పంపించారట ఆ ఫైల్. మా చేతిలో దెబ్బలు తిన్నారు వీళ్ళు, అందుకే కేసు బుక్ చేయండి అని పెట్టారా ఏంది? అట్లా కాదు, వీళ్ళనే కొట్టిందట, వీళ్ళే కొట్టినారు. చెప్పమ్మా. ఆడపిల్లల మందిరం కలిసి వాళ్ళని కొట్టినామంటే సార్, ఇగో ఈ ఆడపిల్లలు కలిసాట నీ సుట్టపోలను కొట్టిరట రేవంత్ రెడ్డి. నీ సుట్టపోలను మరి ఎవడోడన్నా నీ మినమామ అవుతాడు, నీ అన్న అవుతాడు, నీ కజిన్ బ్రదర్లు అవుతాడు, మీ చిన్న పెద్ద కొడుకులు ఎవరున్నారో మాకు ఎరకలే. కానీ ఇంత డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అంత వాళ్ళ లోపట నీ సుట్టపోలు అయ్యేపట్టుకనే ఇంత సాహసం చేసిరు కాబట్టి ఆడోళ్ళ మీద కేసు పెట్టిరట. అయినుండ్రి తెలంగాణ సమాజం అయినుండ్రి, ఇవాళ ఇట్లా మాట్లాడొద్దు కావచ్చు కానీ నిజంగానే నక్సలైట్లు అంటే వాళ్ళు ఉంటే కొడుక మీ సంగతి చూద్దురా. తుపాకులు పట్టే నక్సలైట్లు ఉంటే బరాబర్ చూసేటోళ్ళు ఉంటుండే, కానీ వాళ్ళు లేరు, వాళ్ళ అవసరం లేదు. కానీ ఓటే ఆయుధంగా మేము వస్తున్నాం. మేము స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నాడా? స్థానిక ఎమ్మెల్యే ఏంటంటే ముఖ్యమంత్రి చుట్టాలని చెప్తుంటే వాళ్ళు ముఖ్యమంత్రి చుట్టాలట. స్థానిక ఎమ్మెల్యే కూడా చుట్టరికమే ఉంటది కదా వీళ్ళందరికీ. వీళ్ళేంది హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఎవరి రాజ్యంలో జరుగుతున్నది ఇది? భూతవేటి దూరంలో ముఖ్యమంత్రి ఊరున్నది ఇక్కడ కొండారెడ్డిపల్లె. సొంత ఇక్కడనే కదా, బైకుల మీద మస్తు సార్లు పోయి ఉంటాడు ఇక్కడికి వెళ్ళి. వాళ్ళ సుట్టపోలు చేసిన పని ఇది. సుట్టపోలు కాకుండా ఇంతసేపు ఎందుకు కాపాడతారు? ఎమ్మెల్యే చేతులు ఏం పాడవుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి కారణం దీనికి, అనుముల రేవంత్ రెడ్డి కారణం. ఈడ అయ్యా నాయన ఏ దళిత ఎంపీలు వీళ్ళేం ఎంపీలు చెప్రాసులు వీళ్ళంతా. వాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఇంటికి ఆడ చెప్రాసులు వీళ్ళు. అరే కూర్చో అంటే కూర్చుంటారు, లేవమంటే లేవుతా. చెప్పులు మోసేటువంటి దళిత ఎంపీలు, దళిత మంత్రులు. ఇక్కడికి ఒక్కడని వచ్చిండా? ఒక దళిత మంత్రి వచ్చిండా? ఒక దళిత ఎమ్మెల్యే వచ్చిండా? బాధతో చెప్తున్నాం, భారత రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు ఇటువంటి హక్కులను వీళ్ళని కాపాడుతందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేందుకు. కుక్క బతుకులు లెక్క మీరు ముఖ్యమంత్రి ఇంట్లో చుట్టూ తిరగటానికి కాదు. మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయమని చెప్పి రిజర్వేషన్ పెట్టింది అంబేద్కర్. ఏం చెప్తున్నారు? పరామర్శుడు కాదు, ఫోన్ కాల్ చేయలే. ఫోన్ కాలే మల్లురవి గారు, బట్టి విక్రమార్క గారి అన్నగారు మల్లిరవి గారు నిన్ను ఎంపీ ఇక్కడ చేసింది వాళ్ళకు కొమ్ము కాస్తందుకు కాదు, వాళ్ళకి జీతగాని కాదు. నువ్వు వాళ్ళు చెప్తే కాదు, అంబేద్కర్ ఇచ్చే రిజర్వేషన్ ప్రకారంగా. ఇగో ఒక మాదిగ బిడ్డ ఇక్కడ, బిడ్డ కోల్పోయింది, బిడ్డను కాలుతో తన్నిండ్రు. ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి ఇంటికాడ లాన్ల గడ్డి వీక్తుండ్రా? చాలా అవమానం అనిపిస్తుంది మీ అసంటోళ్ళని ఎన్నుకున్నందుకు ఇక్కడ జనాలకు. కడుపు గాలి మాట్లాడుతున్నాం మీ మాటలన్నీ. అరే చంటి పాపను 2 నెలల పాపను కాలుతో ఇట్లా తంతరయా? బరాబర్ వీళ్ళ మీద కేసులు పెట్టాలి. ముఖ్యమంత్రి అసలు నీకు ఒక్క క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి పదవిగా ఉండేటువంటి అర్హత నీకు లేదు. రాజీనామా చేసి వీళ్ళ ఇంటికాడికి వచ్చి సఫాయి పని చేస్తేనే నీకేమన్నా, నీకు అసలు నీకు పై సంబంధం కూడా నిన్ను క్షమించేది లేదా ఈ ఇష్యూలో మాత్రం. పాపపు గాడిదలు, పాపపు రాజ్యం. ఏమని చెప్తావు అమ్మను? ఇంకేమైనా అడుగుతారా? నా చెప్పు. డిఎస్పీ గారు ధర్నా ప్లేస్ కి వచ్చేసి ధర్నాను విరమించమని చెప్పేసి కోరిడు విశారదన్ మహారాజ్ గారు అందరు కలిసి చేస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే డిఎస్పీ వచ్చి మీరు చెప్పినటువంటి సెక్షన్స్ నేను పెట్టి వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు 24 hours లో. అదే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను, మర్డర్ కేసు కూడా పెట్టి నేను 24 hours లో వాళ్ళని రిమాండ్ పంపిస్తా అని చెప్పాడు. డిఎస్పీ గారు నైట్ చెప్పిన వాటికి ఇప్పుడు చెప్పిన దానికి పొంతన లేని సమాధానం చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఈ విషయం పైన రిమాండ్ చేయలేదు, మర్డర్ కేసు నమోదు చేయలేదు. జస్ట్ అటెంప్ట్ మర్డర్ దాంట్లో యాడ్ చేసి అటెంప్ట్ మర్డర్ చేసిండు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ అనేది ఒకటి ఏది చావు బతుకుల మధ్యలో ఉన్నోడికి అటెంప్ట్ మర్డర్ అనేది పెడతారు. కానీ ఇక్కడ బాడీ డెడ్ అంటే పాప చనిపోయింది, మర్డర్ కేసు నమోదు చేయమంటే నేను రిపోర్ట్ ఇచ్చినాక చేస్తా అని చెప్పి చెప్తాను. నేను ఒక్కటే అదే చెప్పిన ఇంతకు ముందు. నేనేమంటున్నా అంటే ఇది డిఎస్పీలు ఎస్పీల చేతులు ఉన్నది కాదు. వీళ్ళు మొత్తం ముఖ్యమంత్రి చుట్టాలు పోయి డిఎస్పీ మస్తు చెప్తారు, డిఎస్పీలు మస్తు చెప్తారు. ఇట్లా వాళ్ళు ఇప్పుడు డిఎస్పీ కావాలనుకుంటే వాళ్ళని 24 గంటల లోపటేస్తాడు, అవసరం అయితే బందుకు పెట్టి కాల్చి పడేస్తారు. ఇది ముఖ్యమంత్రి దగ్గర నుంచి జరుగుతున్నది. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం ఇక్కడ దీక్షా ప్లేస్ ఇక్కడ ఈ స్థలంలో కూర్చోవడానికి ప్రధాన డిమాండ్ ఏంటంటే మర్డర్ కేసు నమోదు చేయాలి, 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. అంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది, దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇన్నారు కదా, ఈ కుటుంబం కూడా ఇన్న కూర్చుంటుందా? కుటుంబం ఇక్కడే, మీరందరూ ఇన్న ఉంటారు కదా, మేమంతా ఇక్కడే ఉంటాం. మా బోటోళ్ళము మేము బయట ఏం చేయాలనో, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలనో ఆ పని మేము కూడా చేస్తాం. మా పని మేము చేయాలి, మేమేం చేయాలనో మేము కూడా చేస్తాం. మా ధ్వని ఎక్కడ దాకా వినబడుతుందో, మేము మాట్లాడితే ఎక్కడెక్కడ పోతుందో మేము చేసేది మేము చేస్తాం. మీతోని మేమందరం 100% మీరు ఒక్కరే అనుకోకండి. ఈ టెంట్ కింద ఉండాలనుకోండి. తెలంగాణలో మానవత్వం ఉన్న ప్రతి ఇంటి ప్రతి ఇల్లు మీ ఎంబడి ఉన్నదని అనుకోండి. మనిషి అనేటోడు కూడా ఉన్నాడన్నా కానీ మీ ఎంబడి ఉన్నారని అనుకోండి. సమాజం కూడా స్పందించాలి.
మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవడని ఉంటే ఫోన్ చేసి తిట్టుర్రి. మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటే మీరు ఉంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందని సిగ్గు శరం తెచ్చుకోరాయా. మొత్తం ఎస్సీ ఎస్టీ మీ మిత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి కూర్చోవాలి. మీ ముఖ్యమంత్రి దగ్గరకు పోండి. వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కల వారేసేదాకా ఊకోవద్దు. ముసలు ఎక్కియాలి ఒక్కొక్కరిని కొడుకు. ఇది సీఎం సంబంధించిన మ్యాటర్ వాళ్ళే ఎవరు టీవీ9 వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎక్కడ టెలికాస్ట్ చేయమని నేను అడిగినా కానీ చేయలేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. పసిపాప సార్ మానవత్వం చూడండి వాళ్ళు రాలే. మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి చెప్తున్నారు. రాత్రి టీవీ9 వాళ్ళకు ఎవరితోని రిపోర్టర్ పేరేంది? టీవీ9 రిపోర్టర్ పేరు చెప్పాలంటే నౌకర్ పోతా అని చెప్తలేరు. టీవీ9 వాళ్ళతో మాట్లాడితే చెప్పిరట ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం కాబట్టి మేమేం మాట్లాడలేని పరిస్థితి ఉన్నది అని. అందుకే ఇలా సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా ఉన్నది. నిజమైన మీడియా ప్రజల మీడియా కనుక వాళ్ళందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఆ మెయిన్ ఛానల్ మొత్తం అన్ని ముఖ్యమంత్రి మోచేతి కింద నీళ్లు తాగే ఛానల్లే కాబట్టి వాళ్ళు వేస్తలేరు. వాళ్ళు వేసేది ఉంటే వీళ్ళని చూస్తుండే కూడా ఉండడు. మీడియాను కూడా ఎట్లా మేనేజ్ చేస్తారో డైరెక్ట్ చెప్తుండే ఒక విలేకరు ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించింది అంటే ఇప్పటిదాకా నేను మాట్లాడింది నువ్వు ఎండార్జ్ చేస్తున్నావు, సంతకం పెట్టి చెప్తున్నావు. ముఖ్యమంత్రి సుట్టపోలు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రికి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఈ హత్యల ముఖ్యమంత్రి భాగస్వామ్యం కూడా ఉన్నది అని చెప్పేటందుకు ఇది ఒక పెద్ద నిదర్శనం. జిల్లా కాదా బా పక్కకే 30 కిలోమీటర్ కొండారెడ్డిపల్లి. ఆయన సొంత ఊరు ఇక్కడనే ఆయనది. ఇదంతా మొత్తం వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. అందుకే వీళ్ళందరినీ కాపాడుతందుకే ఇంత అహంకారం ఇంత మదం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. సర్పంచ్ చెప్పిండు ఏమని మీరు ఎమ్మెల్యే దగ్గర పోయినా ఇట్లా రేవంత్ రెడ్డి దగ్గర పోయినా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు మమ్మల్ని ఏం సమాజమా వినండి. ఇగో వాళ్ళ సర్పంచ్ ఏం చెప్పిండో వినండి అమ్మా. ఏమన్నారు అదే ఏమన్నారు? ఎమ్మెల్యే అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే సర్పంచ్ కి కావాల్సిన వాళ్ళంట. మీరు వాళ్ళ దగ్గర పోయినా కూడా మీకేం న్యాయం జరగదు. మీరు ఏం పీకుంటారో అంటున్నారు కదా, మరి మిమ్మల్ని కూడా సంభవం చెప్పొచ్చు కదా. మేము అడిగినాం సార్, మేము కూడా మరి ఒక పాపని ఎందుకు చంపాలి అంటే మా మీద ఇంత అది ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ చంపినట్టు అయిపోతున్నాయి కదా. మీకు అసలు ఏ కోపాలు ఏ తాపాలు లేకపోతున్నాయి, ఏ కేసులు ఏ గొడవలు లేకపోతున్నాయని మేము కూడా గట్టిగా అడిగినాం సార్. అక్కడ పృథ్వీరాజ్ గారు ఫైనల్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇంతవరకు వాళ్ళ మీద కేసు కూడా రాలేదు. అక్కడ డిఎస్పీ సార్ కూడా అక్కడికి వచ్చిండు. పాపకు పోస్ట్ మార్టం జరిగే ముందు కూడా ఒక 2 minutes ఉన్నాడు అక్కడ. ఉన్న తర్వాత కూడా అక్కడ రికార్డింగ్ ఏం చూసిండు, అక్కడ వీడియో చూసినట్ట. ఆ వీడియోలో కూడా పాప లేదు కదమ్మా. పాప ఏడుంది? పాప మీద ఎందుకు వస్తున్నారు? అసలు పాప దాంట్లో పెన్షనే లేదని మాట్లాడింది సార్. అక్కడ లేనని చెప్తున్నాడు సార్. అసలు అక్కడ నువ్వు లేవు కదమ్మా, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అన్ని అబద్ధాలే నేర్చుకొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేవు అక్కడ అని. నేను అప్పుడు చెవులకు బట్ట కట్టుకున్నా సార్. చలి ఎక్కువగా ఉంది, వెళ్ళలే కదా అని ఉన్నా సార్. నేను అక్కడ మఫ్లర్ కట్టుకున్నా, చూడండి సార్ నేను నెత్తికి బట్ట కట్టుకున్నా అంటే ఊకమ్మా నువ్వన్నీ చెప్పుకుంటూనే వస్తావు కానీ అక్కడ లేవు కదా అని చెప్పేసి దబాయిస్తుంది. ఎవరైనా కానీ బాలెంతలు చెవులకు కట్టుకుంటారు, మఫ్లర్లు కట్టుకుంటారు. మఫ్లర్లు కట్టింది ఒక వీడియోలో అయితే కనబడుతూనే ఉన్నది. ఆయన కనబడలే, మరి ఆయన కళ్ళకి ఏముందో తెలియదు మరి వాళ్ళకని. వీళ్ళ దీనిలో అందేంటంటే దీంట్లో ముఖ్యమంత్రి బంధువులను రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సమాజం మొత్తం చూసిరు. ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా ప్రవర్తించడం అయితే మనం ఇప్పటిదాకా చూడలే. ఈ రాబాందులను చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఉల్టా పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో కాబట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం బరాబర్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈ ఎస్పీ చేతుల్లో కలెక్టర్ చేతుల్లో ఉంటుంది అనేది నేను అనుకుంటలేదు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా అవుతుంది అంతనే. ఏం బీకలేరు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. వాళ్ళే చెప్తున్నారు, సర్పంచ్ చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం బీకలేరు అంటే మరి ముఖ్యమంత్రి సుటపోలు కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు ఏం పీకే పరిస్థితి ఏముండదు. ఎస్పీలు కలెక్టర్ చేతుల్లో కూడా ఏముండదు. సమాజం నుంచి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి వస్తే తప్ప ఏమ్మా అన్న మొత్తం ఎంఆర్పిఎస్ కావచ్చు, మాదిగా సంబంధించినటువంటి కులస్తులు కావచ్చు, రజకులు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరము మీ బాధ్యతగా ఉండాలి. వీళ్ళను మాత్రం ముఖ్యమంత్రి రక్షించగలిగితే ఇక ఇది అంటే ప్రజల చేతిలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల బలం లేనట్టే. కనుక ముఖ్యమంత్రి ఇది నువ్వు నీ ఖాతాలో చెడ్డ పనిగా రిజిస్టర్ చేసుకుంటావా, వాళ్ళను బొక్కల వారేసి కేసులు పెట్టి హత్యానేరం కింద నువ్వు బరాబర్ నేను అనుకుంటున్నా. మీరు ఆ పాపకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా డాక్టర్ క్లియర్ గా అడిగింది. ఆ ఇంజురీస్ ఉన్నందుకే అడిగింది. దాన్ని ఏదో గోల్మాల్ చేసి దాన్ని తప్పుడు రిపోర్ట్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. మానుకోవాలి.
నీకు కూడా కుటుంబాలు ఉన్నారు, నీకు కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు అన్నట్టు వాళ్ళ మాటలు అన్నట్టు వాళ్ళకి జరిగిన నష్టం నీ కుటుంబంలో జరిగితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకొని వీళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఒకవేళ అది కనుక ఏదైనా తప్పుడుగా చేస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టే ముచ్చటే లేదు.